మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి మరొకసారిగా తేట తెల్లవని చెప్పేసి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఏదైతే నిన్నటి రోజున జరిగినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి 2025 రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు ఏం చేశారో ఒక్కసారిగా తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓ పక్క లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, రాజ్యసభలో ఓటింగ్ ఎక్కడైతే ప్రధానంగా వాళ్ళు అడ్డుకోగలరో అక్కడ మాత్రం ఆ యొక్క దానికి మద్దతు పలుకుతూ ఓటింగ్ వేశారు. ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ముస్లింకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు గత ప్రభుత్వంలో కానీ ఇవంతా ఏం చేశారు? ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి నిన్నటి రోజున లోక్సభలో ఒక ప్రసంగం చేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. రాజ్యసభలో చూసుకుంటే రాజ్యసభలో వీళ్ళు ఏదైతే లోక్సభలో చెప్పిన దాని ప్రకారం రాజ్యసభలో అమలు చేసి ఉంటే ఆ బిల్లు పాస్ అయి ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి వాదన. అటువంటి వ్యక్తులు ఎందుకు ఓటింగ్ వేశారని చెప్పేసి విభిన్న వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు, ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చెప్పుకుంటున్నా వక్ఫ్ అనేది ఉందో దానికి సంబంధించి లోక్సభ రాజ్యసభ ఒక దాంట్లో ఆమోదించారు, ఒక దాంట్లో విభేదించారు అని అంటే వీళ్ళు బయటకు చెప్పటమేమో మేము చెప్పాము అని మీడియా ముఖంగా చెప్పుకోవటానికి ఒక ప్రూఫ్ పెట్టుకున్నారు. దొంగతనంగా ఓటేసేసి ఆమోదించినట్లుగా అది ఎవరికి కనిపించదు. ప్రూఫ్ ఏంటి అని అంటారు. మరి ఇదొక్కటే కాదు, ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముస్లిం సోదరులకు ఏం చేశారు, ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇతను సహాయపడ్డాడు అంటే అసలు వాళ్ళు ఏ విధమైన సహాయ సహకారాలే అందించలేదు ముస్లిం సోదరులకు. ఎక్కడ ఒక మసీదుకు సంబంధించి హజ్లకు సంబంధించి ఏదైనా చూసుకుంటే మనం కడపలో మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2014కి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80% కంప్లీట్ చేసింది కడప సాక్షిగా అతనే కదా, అక్కడ వాళ్ళదే కదా, నా అడ్డా నా కడప అని చెప్తుంటాడు కదా. మరి తర్వాత ఒక్క ఇటుకు కాదు కదా, దాన్ని అసలు ఏది కూడా కదిలించిన పాపాను బాలేదు. మిగతా 20%ఏ కదా, దాన్ని పూర్తి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేకపోయావు? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిఖా ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో దానికి సంబంధించి 50,000 రూపాయలు వాళ్ళకి పేదలు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించేది ఒకటి ఉంది కార్యక్రమం. మరి దాన్ని కూడా వీళ్ళు రద్దు చేసేశారు. మరి ముస్లింకి రంజాన్ తోఫా మరి దాన్ని కూడా వీళ్ళు అమలుపరిచింది లేదు. మరి ఏ విధంగా నువ్వు ముస్లింకి సహాయ సహకారాలు అందించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? ఏదీ లేదు, వీళ్ళ వరగబెట్టింది ఏదీ లేదు. ఈ రోజున కొత్తగా ఒక ఆమోదం ఒకటేమో వ్యతిరేకించి ఈ రెండు రకాలు కూడా ఏ విధంగా చూసుకోవాలంటే బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం. ఎందుకంటే తను అక్రమ ఆస్తుల కేసులో 12 సంవత్సరాల నుంచి జైలు మీద బయట ఉంటున్నాడు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి ఇతనితో పాటే ఆత్మాయి అన్నీ తానై ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి అతను ఉంటే ఏదో కొంత అది ఇదని చెప్పి చెప్తూ ఉండేవాడు, ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఈ రోజున మరి బీజేపీ మెడలు వంచుతాను, నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తాను, అది ఇదని చెప్పి ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తనే మెడలు వంచి మోడీ గారి కాళ్ళ మీద పట్టడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. మరి వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి, కూటమి ప్రభుత్వం గురించి, మరి ఎన్ని విధాలుగా. మరి ఈరోజు చూస్తే వీళ్ళు ఏమి సహాయ సహకారాలు అందించారు ముస్లిం సోదరుల కంటే వీళ్ళు చేసింది ఏదీ లేదు. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మళ్ళీ తాజాగా తెర మీదకి వచ్చినటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో దాంట్లో ప్రస్తుతం హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి సాక్షి ప్రధాన కార్యాలయం అక్కడే నిర్మాణం చేశారని చెప్పేసి కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అంశం. ఈ అంశం గురించి ఏమంటారు? మరి వీళ్ళు ఒకటేనండి, నిజమే మీరు అన్నది. ఇది వాళ్ళు అక్కడ ఉన్న భూములు వక్ఫ్ సంబంధించిన భూములే. అలాగే విజయవాడలో కూడా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో హజ్కి సంబంధించి దాన్ని కూడా వీళ్ళు నిర్మాణం పూర్తి చేయలేదు. కడపలో పూర్తి చేయలేదు, విజయవాడలో పూర్తి చేయలేదు. అసలు ముస్లింలకు సంబంధించి వీళ్ళు ఈరోజు లాక్కున్న సాక్షి ఛానల్కి సంబంధించి ఏదైతే ఉందో భూమి, మరి దాని మీద వస్తున్న ఎలిగేషన్స్ ఏమున్నాయో దానికి ఏం సమాధానం చెప్తారంటే దానికి కూడా వీళ్ళు ఈ రోజున తల్లి చెల్లి ఆస్తిని ఏ విధంగా నా దగ్గర నుంచి లాక్కున్నారు, నన్ను మోసం చేశారు, నాకు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, చిన్నపిల్లాడు మారం చేసినట్లు మారం చేస్తున్నాడు తప్పించి ఎక్కడా కూడా తన హుందాతనాన్ని ప్రకటించే ప్రయత్నం కానీ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్దన్న వయసు, వాళ్ళ తండ్రి గారి వయసు, మరి ఆయన పట్టుకొని బుద్ధి లేదు అని మాట్లాడుతున్నాడంటే అసలు ఇతను ఎక్కడున్నాడు, సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్తున్నాడు?
సొంత తల్లే ఇతనికి ఓటేయకుండా రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళి తర్వాత ఎలక్షన్ అయిపోయి అంత రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చారు. మరి ఎందుకంటే ప్రాణభయం. ఖచ్చితంగా ఆ రోజున ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే బాబాయి చావు చూసాం, తండ్రి చనిపోయినప్పుడు సంతకాల సేకరణ చూసాం. కానీ 2024 ఎలక్షన్కి ఎవరు బలైపోతున్నారు, ఎవరన్నా చనిపోతారంటే నిజంగా ఆవిడ మీద ఒకసారి ఆ ప్లాన్ అయితే చేశారు. ఆ కొత్త కారు ఏదైతే ఉందో అది టైర్లు పగిలిపోవటం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి చూసాం. నిజంగా ఆవిడకి త్రుటిలో తప్పిన ప్రమాదమే అది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముస్లిం సోదరులకి ఏం చేస్తారు? మరి మీ సాక్షి ఛానల్ తీసేసి వాళ్ళ భూమి వాళ్ళకి కేటాయిస్తారా? మరి ఈ రోజున మీరు కడపలో ఏదైతే హజ్ ఉందో దానికి సంబంధించి అదంతా నిర్మాణాలు మీరు సొంత డబ్బులతో ఇప్పుడు పూర్తి చేస్తారా? విజయవాడలోది పూర్తి చేస్తారా? మరి ఎట్లాంటి వాళ్ళకి మళ్ళా వాళ్ళకు ముస్లిం సోదరులకు సంబంధించిన నిఖా సంబంధించి 50,000 రూపాయల ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయారు కదా, మరి ఈ రోజున అదంతా తిరిగి ఇచ్చేస్తారా? మరి రంజాన్ తోఫా ఇవ్వలేకపోయారు, అది ఇస్తారా? మరి మీరు దోచుకోవటం, మీరు దోచుకున్న ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా మీ చెల్లెల మీద మీ తల్లి మీద మీరు వివాదాలు దిగి మరి రాష్ట్ర ప్రజల్ని ప్రేక్షకుల్లాగా పెట్టేసి మీరు రాష్ట్రాన్ని నుంచి దోచుకున్నదంతా ఇవ్వాలి. అలాగే ముస్లిం మైనార్టీలకు ఏదైతే ఈ రోజున బిల్లు ఆమోదం జరిగిందో మరి దానికి మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు? మరి దాని గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి, అతని 2 నాలుకలు ఏదైతే అంటామో ఆ విధంగా మాట్లాడుతున్నారు. అతని పనులు కూడా అలానే ఉన్నాయి. వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవటమే కాదు, అంతకంటే భారీ ఎత్తున ముస్లిం సోదరులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.